పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనుట నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనుట నీకెంతో మేలు సుమా. చెడిపోయిన హృదయముతో చెదిరిన మార్గములో పడిపోయిన స్థితి యందు నీవున్నావు ఎరుగవా. చెడిపోయిన హృదయముతో చెదిరిన మార్గములో పడిపోయిన స్థితి యందు నీవున్నావు ఎరుగవా. ఇదే అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో కాదనకు. నీ హృదయం తెరువు యేసు కొరకు. ఇదే అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో కాదనకు. నీ హృదయం తెరువు యేసు కొరకు. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనుట నీకెంతో మేలు సుమా. ప్రతివారు ఇవాళ గురించే కాకుండా భవిష్యత్తు గురించి ఎంతగానో ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఈ మధ్య కొన్ని కొటేషన్స్ని నేను చూస్తూ ఉన్నాను. లైఫ్ ఇస్ అ వెరీ షార్ట్ ట్రిప్, ఎంజాయ్ ఇట్ ఎనీ హౌ ఎంజాయ్ ఇట్ అని. అది యంగ్స్టర్స్లో బాగా ఫేమస్ అయింది ఆ కొటేషన్. ఎలాగైనా సరే ఇట్స్ అ వెరీ షార్ట్ ట్రిప్ కాబట్టి బాగా ఎంజాయ్ చేయాలని, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఇలా రకరకాలుగా చెప్తా ఉన్నారు. అంటే భవిష్యత్ అంతా మాదే అని వారు అనుకోవటంలో తప్పులేదు. అంటే శారీరకంగా వారికి బలం ఉంటుంది కాబట్టి, అవకాశాలు ఎన్నో ఉంటాయి కాబట్టి మాదే ఈ టైం అంతా మాదే అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఏ రోజు ఎవరికి ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. మనం దేవుని చేతికి అప్పగించుకుంటేనే, విశ్వాసులంగా మనకు ఆ వాల్యూ తెలుసు. దేవుని చేతికి అప్పగించుకుంటేనే ఆయన నడిపిస్తారు మనల్ని. అదే మనకి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది. రేపటి దినము గురించి అతిశయపడవద్దు, రేపేమి జరుగునో రేపేమి సంభవించనో మీకు తెలియదు అని. నిజంగానే రేపు ఇది చేస్తాం అది చేస్తాం అని ఆనందపడటం, రేపు మాదే అని గర్వపడటం ఇవన్నీ చేయొద్దంటున్నాడు దేవుడు. ఎందుకంటే రేపేమి సంభవించనో మీకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? ఖచ్చితంగా దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే భక్తులు అంటారు కదా, మనకి బైబిల్లో ఉంటుంది కదా, ఏమనంటే నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. ఏ కాలంలో నేను ఎలా ప్రవర్తించాలో, ఎలా నేను ఉంటానో అవన్నీ నీ వశంలో ఉన్నాయి అని. అంత మాత్రమే కాదు కానీ రాజుల హృదయాన్ని కూడా ఆయన కాలవలా తిప్పగలడు. అంటే మనం అనుకుంటాం ఆ పదవిలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవారు ఏదైనా చేయొచ్చు, మేము వారికి బలైపోతామేమో అని. కానీ కాదు, వారి హృదయాన్ని కూడా ఆయన కాలవలు తిప్పినట్లు తిప్పేయగలడని. కాబట్టి సర్వము సమస్తము కూడా దేవుని యొక్క అధీనంలో ఉన్నవి. మనల్ని ఆయనకు అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము చెబుతూ అంటారు కదా, ఒక ధనవంతుడైన ఒక అతను తన పొలంలో ఆ పంట ఆ సంవత్సరం విపరీతంగా వస్తుంది. అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, ఈ పంటకి నా యొక్క గోడౌన్స్, నా కొట్లు సరిపోవట్లేదు కాబట్టి వాటన్నిటిని నేను ఎక్కువగా కట్టిస్తాను, ఎక్స్టెండ్ చేసుకుంటాను అనుకుంటాడు. అనుకున్నప్పుడు వెర్రివాడ, ఈ రోజు నీ ప్రాణంని అడుగుతున్నారు అని అంటారు. అంటే అతను ఒక మాట అంటాడు అక్కడ, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటాడు. అంటే భవిష్యత్ అంతా తనదే అని అనుకుంటున్నాడు. ఎందుకంటే అంతగా తనకు అంత పంట వచ్చింది, అంతగా ధనవంతుడైనందుకు సంతోషపడుతూ నేనే అనుభవిస్తాను దీనిని అంతటిని అనుకుంటున్నాడు. కానీ సర్వము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తేనే, ఆయన దయచేస్తేనే వస్తాయని ఏమాత్రం కూడా అతను తగ్గించుకొని ఉండలేదు. అందుకని దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అంటాడు. కాబట్టి ఏం జరుగుతుందో రేపు మనకు తెలియదు. సమస్తాన్ని మనం దేవుని చేతికి అప్పగించుకుంటేనే అప్పుడు మనకి రేపటి గురించినటువంటి ధ్యాస అక్కర్లేకుండా దేవుని చేతుల్లో ఉంటే మనము ఖచ్చితంగా
విధంగా నడిపించబడతాము. అటువంటి రేపటి దినం గురించి అతిశయించకుండా దేవుని చేతిలో పెడితే ఆయన ఏ విధంగా నడుపుతాడో భవిష్యత్ అంతా ఆయన చేతిలో పెట్టి మనం నిశ్చింతగా ఉండవచ్చు. అటువంటి నిశ్చింత కోసం దేవుని సహాయాన్ని అడుగుతూ ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా పరమ తండ్రి, నాయన ఇప్పుడే మేము తెలుసుకున్నాం తండ్రి. నాయన రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు, అది మీ చేతుల్లో లేదని మీరు చెప్తున్నారు తండ్రి. నిజమే నాయన, సర్వము తెలిసిన వాడివి నాయన. మా కాలగతలన్నీ నీ వశంలో ఉన్నాయి కాబట్టి నువ్వు మాత్రమే మమ్మల్ని నడిపించగల దేవుడివి ప్రభా. మేము ఈ జీవితం ఎంతో అందమైంది అనుకుంటాం, నిజమే అందమైంది ప్రభా. ఎందుకంటే నిన్ను సంతోషపరచినట్లు నీ యొక్క మార్గాలు మేము ఎరిగేటట్లుగా ఉంటేనే అది అందమైన జీవితం ప్రభా. అటువంటి అందమైన జీవితాన్ని రేపటి గురించి ఆలోచించకుండా కేవలము నీ మార్గాలు అనుసరించి నడుచుకోగలందులకు నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా, ఈ చిన్న ప్రార్థన నీ యొక్క సన్నిధికి చేరుకోవాలని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. As